హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం వడ్డీ లెక్కలు ఎలా చేయాలి సింపుల్ ట్రిక్కీ ద్వారా లేదా వెబ్సైట్ మనం ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో మన యొక్క వాల్యూస్ ఎంటరైజ్ చేయగానే మనకి ఆన్సర్ వచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది. దానికి ముందుగా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేస్తే మనం ఈ పేజీకి రీడైరెక్ట్ అవుతాం. రీడైరెక్ట్ అవ్వగానే మనకి సిటిజన్ యూజ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో వడ్డీ లెక్కలు అనే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అసలు అనేది 50,000 ఇచ్చాం. ఒక పర్సన్కి 50,000 ఇచ్చి మనం 11 నెలలు అవుతుంది ఇచ్చి ₹2 ఇంట్రెస్ట్కి అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి వడ్డీ మొత్తం ఎంత అయింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్గా క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, అసలు అనేది 50,000, వడ్డీ 11 నెలలు, వడ్డీ వచ్చి ₹2. సో మనం ఏం చెప్పుకున్నాం, అసలు అంటే మొత్తం ఎంత, అసలు 50,000, ఎన్ని నెలలు, 11 నెలలు. సో ఇక్కడ నెలల్లో అని ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగిందండి. రూపాయలు 100కి ₹2 చొప్పున ఇంట్రెస్ట్ ఇలా వేసాం. 3 వాల్యూస్ కింద వచ్చి క్యాలిక్యులేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాం. చేయగానే మనకి ఎంత వచ్చింది, ₹11,000 అనేది ఇంట్రెస్ట్ అనేది 50,000కి 11 నెలలకి ₹2 చొప్పున. సో ఈ విధంగా మనం ఈ వెబ్సైట్ని యూజ్ చేసి సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.